మీలో చాలా మందికి క్వాలిటీ లీడ్స్ అండ్ క్వాలిటీ సేల్స్ చేయాలని ఉంటది. కాకపోతే మీకు ఫేస్‌బుక్ యాడ్స్ అనేది రన్ చేయడం రాదు. ఎలాంటి క్యాంపెయిన్స్ రన్ చేస్తే మన బిజినెస్ ఎలా గ్రో అవుతుందో మీకు తెలియదు. ఒకవేళ మీకు తెలుసుకోవాలి అని ఉంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. స్టెప్ బై స్టెప్ ఫేస్‌బుక్ యాడ్స్ అనేది, ఫేస్‌బుక్ క్యాంపెయిన్స్ అనేది ఎలా రన్ చేయాలో దీంట్లో మీకు నేను కంప్లీట్‌గా నేర్పిస్తాను. మీరు ఫేస్‌బుక్ యాడ్స్ రన్ చేయాలి అనంటే, ఫేస్‌బుక్ అనేది ఉండాలి. సో, ఫేస్‌బుక్ ప్రతి ఒక్కరికి ఉంటది. తర్వాత ఫేస్‌బుక్ పేజ్ అనేది గూడా ఉండాలి. మీ బిజినెస్ ఏదైతే ఉందో దానికి రిలేటెడ్‌గా ఫేస్‌బుక్ పేజ్ అనేది 100% ఉండాలి. ఫేస్‌బుక్ పేజ్ ఉంటేనే మీరు యాడ్స్ అనేది రన్ చేయొచ్చు. ఓకేనా? సో, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, నా యొక్క ఫేస్‌బుక్ పేజ్ ఏదైతే ఉందో, ఆ పేజ్‌ని నేను ఓపెన్ చేస్తున్నాను. సో, ఈ పేజ్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. మీరు ఫాలో అవుతే నేను షేర్ చేసే నాలెడ్జ్ అండ్ కొత్త కొత్త టిప్స్ అండ్ ట్రిక్స్ అనేది ఫేస్‌బుక్ పేజ్‌లో గూడా ఉంటాయి. మీరు ఇక్కడ గూడా ఈ వీడియోస్ అన్ని చూస్తూ మీరు లీడ్స్ అనేటివి తీసుకురావచ్చు. ఫేస్‌బుక్ పేజ్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు యాడ్స్ మేనేజర్ అనేది కనిపిస్తది. డిజిటల్ ఫ్రీడమ్ ఇటు లెఫ్ట్ సైడ్ నా ఫేస్‌బుక్ పేజ్ నేము డిజిటల్ ఫ్రీడమ్. దాని కింద మీకు యాడ్స్ మేనేజర్ అనేది కనిపిస్తది. ఆ తర్వాత యాడ్ సెంటర్ తర్వాత ప్రొఫెషనల్ డాష్‌బోర్డ్. సో, నేనిక్కడ ఏం చేస్తున్నానంటే యాడ్స్ మేనేజర్ అనేది క్లిక్ చేస్తున్నాను. యాడ్స్ మేనేజర్ అనేది నేను క్లిక్ చేసిన తర్వాత ఇలా మీకు డాష్‌బోర్డ్ అనేది ఓపెన్ అవుతది. ఇది యాడ్స్ మేనేజర్. ఇక్కడ నుండే మనము యాడ్స్ అనేది రన్ చేయొచ్చు. సో, ఇక్కడ మెటా యాడ్స్ మేనేజర్ అని ఉంది. తర్వాత అకౌంట్ ఓవర్‌వ్యూ, తర్వాత క్యాంపెయిన్స్, యాడ్స్ రిపోర్టింగ్, ఆడియన్స్, అడ్వర్టైజింగ్ సెట్టింగ్స్, బిల్లింగ్ అండ్ పేమెంట్స్, ఈవెంట్స్ మేనేజర్, ఆల్ టూల్స్. సో, ప్రతి ఒక్కటి ఇక్కడ ఉండడం జరుగుతుంది. ఇప్పుడు మీరు క్యాంపెయిన్ రన్ చేయాలి అనంటే ఇక్కడ క్యాంపెయిన్స్ కనిపిస్తుంది గదా! దీన్ని సెలెక్ట్ చేస్తే మీకిక్కడ ఎంప్టీ కనిపిస్తాయి. సో, నేను ఆల్రెడీ నా క్యాంపెయిన్స్ ఉన్నాయి గాబట్టి ఇక్కడ చూపిస్తుంది. సో, మీకు ఏం గూడా కనిపించవు. మీరు కొత్తగా క్యాంపెయిన్ క్రియేట్ జేయాలి అనంటే ఇక్కడ క్రియేట్ బటన్ కనిపిస్తుంది గదా! క్రియేట్ బటన్. సో, దీనిపైన క్లిక్ జేయాలి. దీనిపైన క్లిక్ చేస్తే చూడండి క్రియేట్ ఏ న్యూ క్యాంపెయిన్, న్యూ యాడ్ సెట్ ఆర్ యాడ్ లేదంటే బయింగ్ టైప్ అనేది యాక్షన్, చూస్ ఏ క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్. ఇక్కడ మీకు ఆల్రెడీ ఫేస్‌బుక్ యాడ్స్ మేనేజర్ ఏమడుగుతుందంటే మీరు దేంట్లో యాడ్స్ రన్ చేయాలనుకుంటున్నారో, ఆ క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్‌ని సెలెక్ట్ జేసుకోండి అని జెప్పి అడుగుతుంది. సో, ఫస్టొచ్చేసి అవేర్‌నెస్, తర్వాత ట్రాఫిక్, తర్వాత ఎంగేజ్‌మెంట్, ఆ తర్వాత లీడ్స్, తర్వాత యాప్ ప్రమోషన్, తర్వాత సేల్స్. సో, ఈ 6 ఆబ్జెక్టివ్స్ అనేటివి ఇక్కడున్నాయి. సో, ఒక్కొక్క దాని గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ అనేది జేస్తాను. సో, అర్థం అనేది జేసుకోండి. అవేర్‌నెస్. సో, అవేర్‌నెస్ ఏంటి అంటే పెద్ద పెద్ద బిజినెసెస్ ఏవైతే స్టార్ట్ జేస్తారో, ఏవైతే ఉంటాయో జనాలకి అవేర్‌నెస్ కలిగించేలాగా. మా బిజినెస్ ఉంది. సో, ఇది మా బిజినెస్ అని చెప్పడానికి, చూపియడానికి అవేర్‌నెస్ యాడ్ అనేది రన్ జేస్తాం. ఇదెందుకోసం అంటే జనాలకి తెలుస్తది. ఓకే. ఇదొక బిజినెస్ ఉంది. ఇదొక క్లాతింగ్ బ్రాండ్ ఉంది. ఈ మొబైల్ ఫోన్ ఉంది. సో, ఇలా జనాలకి అవేర్‌నెస్ కలిగించడానికి ఇందులో యాడ్స్ అనేది వేస్తారు. ఆ తర్వాత ట్రాఫిక్. సో, ట్రాఫికొచ్చేసరికి మన యొక్క వెబ్‌సైట్ పైకి లింక్స్ క్లిక్ జేసి రావడం, ఆ తర్వాత ల్యాండింగ్ పేజ్‌కి వ్యూస్ కోసం రావడం, లేదా మనకి ఇన్‌స్టాగ్రామ్ గాని, యూట్యూబ్ ఛానెల్స్ ఉంటే అక్కడికి ట్రాఫిక్‌ని పంపియడానికి ఈ ట్రాఫిక్ ఆబ్జెక్టివ్ అనేది వాడతాం. ఈ ట్రాఫిక్ యాడ్ అనేది వాడతాం. ఆ తర్వాత ఎంగేజ్‌మెంట్ యాడ్. సో, ఎంగేజ్‌మెంట్ ఏంటి అనంటే మనకు వాట్సాప్‌లో గాని, మెసెంజర్‌లో గాని, లేదా ఇన్‌స్టాగ్రామ్‌లో గాని ఆడియన్స్ మనకి మెసేజ్ జేసేలాగా, లేదా మనమేమన్నా వీడియోస్ పెడితే వాటికి వ్యూస్ వచ్చేలాగా, ఏదన్నా పోస్ట్ పెడితే అది ఎంగేజ్ అయ్యేలాగా, కన్వర్షన్ అయ్యేలాగా ఈ ఎంగేజ్‌మెంట్ ఆబ్జెక్టివ్ యాడ్ గూడా మనకి హెల్ప్ అవుతుంది. క్లియర్? సో, నెక్స్ట్ వచ్చేసి లీడ్స్. సో, ప్రతి ఒక్కరికి లీడ్స్ అనేది అవసరం. సో, లీడ్స్ ఏంటి అంటే లీడ్స్‌లో మనం ఇన్‌స్టాంట్ ఫార్మ్ ద్వారా కస్టమర్ డీటెయిల్స్ అన్నీ మనం కలెక్ట్ జేయొచ్చు. తర్వాత వాట్సాప్ అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో గూడా మనం మెసేజెస్ అనేటివి జేయొచ్చు. కన్వర్షన్ అనేది జేయొచ్చు. కాల్స్ గూడా జేయొచ్చు. ఇది లీడ్ యాడ్. ఆ తర్వాత యాప్ ప్రమోషన్. సో, యాప్ ప్రమోషన్ ఏంటి అనంటే మీరు ఏదైనా యాప్‌ని బిల్డ్ జేపించారు. దాన్ని మార్కెట్‌లోకి తీసుకురావాలి. సో, ఇన్‌స్టాల్ జేపియాలి అనంటే ఈ యాప్ ప్రమోషన్ ద్వారా మీరు మీ యొక్క యాప్‌ని యాడ్స్ అనేది రన్ జేయొచ్చు. సో, ఆ తర్వాత సేల్స్. సో, సేల్స్ ఏంటి అంటే మీరొకవేళ ఏదైనా క్లాతింగ్ స్టోర్ గాని, లేదంటే ఏదైనా జ్యువెల్లరీ షాప్‌కి సంబంధించింది గాని, లేదు అనంటే ఏదైనా కిరాణా స్టోర్ లాంటి సామాన్స్ మీరు ఆన్‌లైన్‌లో సేల్ జేయాలి. అలాంటి బిజినెస్ మీరు చేస్తున్నట్టయితే ఈ సేల్స్ యాడ్‌లో మీరు యాడ్స్ అనేది రన్ జేయొచ్చు. క్లియర్? సో, ఇవి యాడ్స్. ఇప్పుడు నేను అవేర్‌నెస్ అనేది సెలెక్ట్ జేసుకుంటున్నాను. సో, అన్నీ సేమ్ ఉంటాయి.
ప్రతి ఒక్కటి సేమే ఉంటుంది. జస్ట్ దాంట్లో ఏం చేంజెస్ అనేటివి ఉండవు. మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో, నేను అవేర్‌నెస్ యాడ్ సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ కంటిన్యూ అన్నాను. కంటిన్యూ అన్న తర్వాత ఇక్కడ చూడండి క్యాంపెయిన్ నేమ్ అనేది రావడం జరిగింది. క్యాంపెయిన్ నేమ్. సో, ఒక క్యాంపెయిన్ నేమ్ అనేది నేనిస్తున్నాను. సో, ఈరోజు డేట్ వచ్చేసి 19. సో, ఇలా ఒక క్యాంపెయిన్ నేమ్ అనేది నేనిచ్చాను నాకు గుర్తుండడానికి. తర్వాత నేనిక్కడ ఏం గూడా జేయట్లేదు. డైరెక్ట్ నెక్స్ట్ అనేది అంటున్నాను. నెక్స్ట్ అన్న తర్వాత మళ్ళీ యాడ్ సెట్ నేమ్ అనేది ఓపెన్ అవుతది. సో, ఇక్కడ ఇంకొక నేమ్ ఇస్తున్నాను నేను. ఫస్ట్ యాడ్. ఫస్ట్ యాడ్. మీ ఇష్టం మీరు ఏ నేమ్ అయినా ఇచ్చుకోవచ్చు. సో, నేను ఫస్ట్ యాడ్ అనేది ఇచ్చాను. పర్ఫార్మెన్స్ గోల్ దగ్గర నేను మాక్సిమైజ్ రీచ్ ఆఫ్ యాడ్స్ అనేది ఇస్తున్నాను. ఆ తర్వాత మన ఫేస్‌బుక్ పేజ్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ జేసుకోవాలి. దాన్ని సెలెక్ట్ జేసుకున్న తర్వాత కిందికొస్తే ఇక్కడ మీరు బడ్జెట్ ఎంత పెట్టాలనుకుంటున్నారో, ఆ బడ్జెట్ అనేది ఇక్కడ మీరు యాడ్ జేయాలి. మీరు డైలీ 200 పెట్టాలనుకుంటున్నారా? 800 పెట్టాలనుకుంటున్నారా? 1000 పెట్టాలనుకుంటున్నారా? ఎంత బడ్జెట్ మీరు పెట్టాలనుకుంటే అంత బడ్జెట్ ఇక్కడ మీరు పెట్టాలి. ఓకే. క్లియర్. సో, నెక్స్ట్ వచ్చేసి స్టార్ట్ డేట్. బడ్జెట్ తక్కువుంది. మేము స్టార్ట్ డేట్ అండ్ ఎండ్ డేట్ గూడా యాడ్ జేస్తాము అనంటే, మీరు స్టార్ట్ డేట్ అండ్ ఎండ్ డేట్ అనేది యాడ్ జేయొచ్చు. ఒకవేళ నేనే మాన్యువల్‌గా ఆఫ్ జేసుకుంటాను. నా బడ్జెట్ అయిపోయిన తర్వాత అంటే ఎండ్ డేట్ అనేది అవసరం లేదు. ఓకేనా? స్టార్ట్ డేట్ సెలెక్ట్ జేసుకుంటే సరిపోతుంది. నేనిక్కడ స్టార్ట్ డేట్ వచ్చేసి 12 ఏఎం ఇస్తున్నాను. 12, 12 ఏఎం ఇస్తున్నాను. ఇక్కడ డేట్ అనేది చేంజ్ జేస్తున్నాను. 20 జనవరి. ఓకే. 20 జనవరి అనేది నేను ఇచ్చాను. నాకు నైట్ యాడ్స్ అనేది స్టార్ట్ అవ్వాలి. ఓకే. ఎండ్ డేట్ నేనేం సెలెక్ట్ జేసుకోవట్లేదు. సో, ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆడియన్స్ కంట్రోల్స్ అని ఉంది గదా! ఆడియన్స్ కంట్రోల్స్. సో, దాని కింద లొకేషన్స్ అనేది ఉంటది. సో, మీరు ఎక్కడ టార్గెట్ జేయాలి అనుకుంటున్నారు? మీ బిజినెస్‌ని ఎక్కడ టార్గెట్ జేయాలి అనుకుంటున్నారో, ఇక్కడ ఎడిట్ బటన్ పైన క్లిక్ జేసి, ఎడిట్ బటన్ కనిపిస్తుంది గదా! ఎడిట్ బటన్ పైన క్లిక్ జేసిన తర్వాత, మీకిక్కడ లొకేషన్ అనేది వస్తది. సో, సెర్చ్ లొకేషన్‌లో నేను తెలంగాణ అని సెర్చ్ చేశాను. సో, తెలంగాణ, ఇండియా దీన్ని సెలెక్ట్ జేసుకున్నాను. తర్వాత మళ్ళీ ఆంధ్ర ప్రదేశ్, ఇండియా. ఓకే. ఇవి 2 ఏరియాస్ అనేటివి నేను సెలెక్ట్ జేసుకున్నాను. ఇక్కడ నేను టార్గెట్ అనేది జేయాలనుకుంటున్నాను. నా యాడ్ ఈ 2 స్టేట్‌లలో గనిపిస్తది. ఓకే. సో, నెక్స్ట్ మళ్ళీ వచ్చేసి ఇక్కడ జూడండి. అడ్వాంటేజ్ ప్లస్ ఆడియన్స్. ఆడియన్స్ సజెషన్ ఆప్షనల్, సేవ్ ఆడియన్స్ తర్వాత రైట్ సైడ్‌లో మీకు స్విచ్ టు ఒరిజినల్ ఆడియన్స్ ఆప్షన్ అనేది గనిపిస్తుంది. ఈ స్విచ్ టు ఒరిజినల్ ఆడియన్స్ గనక మీరు క్లిక్ జేసి ఆడియన్స్ సెలెక్ట్ జేసుకున్నట్టయితే, మీకు ఇంకా క్వాలిటీ లీడ్స్ అనేటివి రావడం జరుగుతది. ఓకేనా? ఇక్కడ యూజ్ ఒరిజినల్ ఆడియన్స్ ఉంది. యూజ్ అడ్వాంటేజ్ ప్లస్ ఆడియన్స్ అనేది ఉంది. యూజ్ ఒరిజినల్ ఆడియన్స్ అనేది నేను సెలెక్ట్ జేసుకున్నాను. సెలెక్ట్ జేసుకున్న తర్వాత ఒరిజినల్ ఆడియన్స్ నేను సెలెక్ట్ జేసుకున్న తర్వాత ఇక్కడ ఏజ్ ఫస్ట్. సో, ఏజ్ ఏంటి? నా యొక్క టార్గెట్ ఆడియన్స్ ఏజ్ ఏంటి? నేను 24-40 నా యొక్క టార్గెట్ ఆడియన్స్. ఓకే. సో, నేను ఏజ్ అనేది సెలెక్ట్ జేసుకున్నాను. సెలెక్ట్ జేసుకున్న తర్వాత ఇక్కడ జెండర్ అడుగుతుంది. జెండర్ వచ్చేసి ఇక్కడ నేను ఆల్ అనేది సెలెక్ట్ జేసుకోవచ్చు. మెన్ అయితే మెన్, వుమెన్ అయితే వుమెన్. సో, నేను నా టార్గెట్ ఆడియన్స్ అందరు కాబట్టి నేను ఆల్ సెలెక్ట్ జేసుకుంటున్నాను. తర్వాత డీటెయిల్డ్ టార్గెటింగ్ దగ్గర నేను ఎడిట్ ఆప్షన్ క్లిక్ జేసి ఇక్కడ నేను యాడ్ జేస్తున్నాను. సో, నా టార్గెట్ ఆడియన్స్ ఎవరు? బిజినెస్ ఓనర్స్. బిజినెస్ అని నేను ఇచ్చిన తర్వాత నాకిక్కడ బిజినెస్ ఓనర్స్ అనేది రావడం జరుగుతది. సో, స్మాల్ బిజినెస్ ఓనర్స్ తర్వాత స్కూల్స్. సో, ఇలా ఆడియన్స్‌ని సెలెక్ట్ జేసుకున్న తర్వాత నెక్స్ట్ లాంగ్వేజ్ అనేది ఉంటుంది. సో, ఆల్ లాంగ్వేజెస్ అయితే ఆల్ లాంగ్వేజెస్ లేదు తెలుగులో గావాలి అనంటే ఇక్కడ లాంగ్వేజ్ దగ్గర మీరు చేంజ్ అనేది జేసుకోవచ్చు. ఓకేనా? ఇందులో సెర్చ్ లాంగ్వేజ్ దగ్గర నేను తెలుగు ఇస్తున్నాను. తెలుగు ఆడియన్స్. ఓకే. నెక్స్ట్ క్లిక్ జేస్తున్నాను. నెక్స్ట్ క్లిక్ జేసిన తర్వాత మనకు ఇంకొక యాడ్ సెట్ అనేది ఓపెన్ అవుతది. దీనికి ఇంకొక నేమ్ అనేది ఇస్తున్నాను. ఫస్ట్ యాడ్ సెట్. ఓకే. ఫస్ట్ యాడ్ సెట్. ఆ తర్వాత ఫేస్‌బుక్ పేజ్, తర్వాత ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ గూడా మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటది. ఓకేనా? తర్వాత ఇక్కడ చూడండి క్రియేట్ యాడ్ అనేది ఉంటది. తర్వాత ఫార్మాట్ ఏ విధంగా ఉండాలి? సింగిల్ ఇమేజ్ ఆర్ వీడియో లేదా కర్సల్ లేదా కలెక్షన్. సో, సింగిల్ ఇమేజ్ ఆర్ వీడియో అంటేనేమో ఒకే ఇమేజ్ లేదా ఒక వీడియో అనేది పెట్టొచ్చు. లేదా కర్సల్ గనుక మీరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే మనం ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా సైడ్‌కి స్లైడ్ చేస్తాం గదా! కర్సల్స్ ఒక 2, 3 కర్సల్స్ వస్తాయి. ఇలా స్లైడ్ చేస్తా ఉంటే వస్తాయి గదా! అలాంటివి. లేదా కలెక్షన్స్ అంటే ఒక గ్రూప్ లాగా పెట్టడం. ఓకేనా? సో, నేనిక్కడ ఓన్లీ సింగిల్ ఇమేజ్ మాత్రమే సెలెక్ట్ చేసుకుంటున్నాను.
సింగిల్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కిందికొస్తే ఇక్కడ మీకు యాడ్ క్రియేటివ్ ఉంది. సెటప్ క్రియేటివ్. దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఇమేజ్ యాడ్ అండ్ వీడియో యాడ్. సో, ఇమేజ్ యాడ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ప్రైమరీ టెక్స్ట్ అనేది మనము యాడ్ చేయాలి. సో, ప్రైమరీ టెక్స్ట్ ఏంటి అనంటే, మన యాడ్ వేరే వాళ్ళకి కనిపించేటప్పుడు పైన ఒక హుక్ లైన్స్ గాని, ఒక మెసేజ్ గాని, ఒక యాడ్ కాపీ గాని కనిపిస్తది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటది అనంటే, మీరు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి అనుకుంటున్నారా? డిజిటల్ మార్కెటింగ్ ద్వారా మీ బిజినెస్‌ని ఆన్‌లైన్‌లో గ్రో చేసుకోవచ్చు. సో, ఇలాంటి యాడ్ కాపీస్ అనేటివి మనము ఈ ప్రైమరీ టెక్స్ట్ ప్లేస్‌లో రాయాలి. సో, యాడ్ కాపీ మరి ఎలా రాయాలి? మీకొకవేళ యాడ్ కాపీ రాయడం తెలియకపోతే మీ బిజినెస్‌కి రిలేటెడ్‌గా సో, చూడండి నేనేం జేస్తున్నాననంటే చాట్ జీపీటీ అనేది ఓపెన్ జేస్తున్నాను. చాట్ జీపీటీ ఓపెన్ జేసిన తర్వాత ఇక్కడ నేను అడుగుతున్నాను. ఐ యామ్ ఏ బిజినెస్ ఓనర్. మై బిజినెస్ ఈజ్ ఇంటీరియర్ డిజైన్. ఇంటీరియర్ డిజైన్. ప్లీజ్ రైట్ ఏ యాడ్ కాపీ ఫర్ ఎఫ్‌బి యాడ్స్. ఓకే. ఇలా నేను చాట్ జీపీటీని అడుగుతున్నాను. నాకొక యాడ్ కాపీ రాయమని. సో, చాట్ జీపీటీ ఏం చేస్తదనంటే కంప్లీట్‌గా యాడ్ కాపీ అనేది రాస్తది. చూడండి. ట్రాన్స్‌ఫార్మ్ యువర్ స్పేస్ ఇంటూ ఏ మాస్టర్ పీస్. డ్రీమింగ్ ఆఫ్ ఏ స్టన్నింగ్ హోమ్ ఆర్ ఆఫీస్. సో, ఎలాంటి యాడ్ కాపీస్ అయినా రాయొచ్చు. మీరు రియల్ ఎస్టేటా? లేదా ఇన్స్యూరెన్స్ ఏజెంటా? ఇంకేదైనా బిజినెస్ ఓనరా? సో, మీరు ఏ కేటగరీలో ఉంటే ఆ కేటగరీ వైస్ యాడ్ కాపీ రాయమనాలి. ఓకేనా? సో, ఇప్పుడు నేను ఇదంతా కాపీ చేసేసి ఫేస్‌బుక్ యాడ్స్‌లో ప్రైమరీ టెక్స్ట్ దగ్గర ఇస్తున్నాను. ఓకే. ఇక్కడ అడుగుతది. కాల్ అస్ టుడే ఆర్ డామ్ టు షెడ్యూల్ యువర్ కన్సల్టేషన్. మీకు చాట్‌జీపీటీ ఇలానే ఇస్తది. సో, ఇక్కడ మీ వెబ్‌సైట్ లింక్ ఏదైనా ఉంటే వెబ్‌సైట్ లింక్ అనేది ఇవ్వచ్చు. సో, నేనిక్కడ నా వెబ్‌సైట్ లింక్ అనేది నేనిస్తున్నాను. ఓకే. నా వెబ్‌సైట్ లింక్ అనేది నేనిక్కడ ఇస్తున్నాను. క్లియర్? నెక్స్ట్ వచ్చేసి మీడియా. మీడియా ఏంటి అంటే మన యాడ్ అనేది ఎలా కనిపించాలి? పోస్టర్ అని మనం సెలెక్ట్ చేసుకున్నాం గదా! సో, ఆ పోస్టర్ మనం అప్‌లోడ్ అనేది జేయాలి. మీకొకవేళ పోస్టర్ ఎలా డిజైన్ జేయాలో తెలియకపోతే, నా యొక్క యూట్యూబ్ ఛానెల్‌లో క్యాన్వా యూజ్ జేసి యాడ్ పోస్టర్స్ ఎలా డిజైన్ జేయాలో వీడియో అనేది ఉంటది. ఆ వీడియో జూసి మీ యొక్క యాడ్ క్రియేటివ్స్ అనేటివి సెట్ జేసుకోండి. క్యాన్వాలో ఈజీగా డిజైన్ అనేది జేయొచ్చు. ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అనేది అవసరం లేదు. చాలా టెంప్లేట్స్ అనేటియి ఉంటాయి. ఫ్రీగా మనకి అవైలబుల్‌గా ఉంటాయి. కొన్ని పెయిడ్ ఉంటాయి. కొన్ని ఫ్రీ ఉంటాయి. సో, ఫ్రీ దాంట్లో మీరు యూజ్ జేసుకోవచ్చు. నా ఛానెల్‌లో క్యాన్వా గురించి వీడియోస్ ఉన్నాయి. వెళ్లి చూడండి. ఇప్పుడు నేను ఇమేజ్ అనేది అప్‌లోడ్ జేస్తున్నాను. సో, నేను ఏ ఇమేజ్ పెట్టాలనుకుంటున్నానో, ఆ ఇమేజ్ నేను ఆల్రెడీ డిజైన్ జేసి పెట్టుకున్నాను. సో, దాన్ని నేను అప్‌లోడ్ అనేది జేస్తున్నాను. అప్‌లోడ్ జేసిన తర్వాత సెలెక్ట్ జేసుకొని నెక్స్ట్ అంటున్నాను. నెక్స్ట్ అన్న తర్వాత మనకి ఎలా కనిపిస్తది చూడండి. ఇలా మనకి యాడ్ అనేది కనిపియడం జరుగుతుంది. ఓకే. సో, ఆ తర్వాత నేను మళ్ళీ నెక్స్ట్ క్లిక్ జేస్తున్నాను. తర్వాత డన్ అంటున్నాను. డన్ అన్న తర్వాత ఇక్కడ చూడండి మన యాడ్ అనేది ఇలా కనిపిస్తది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎలా కనిపిస్తది, ఫేస్‌బుక్‌లో ఎలా కనిపిస్తది, రైట్ సైడ్‌లో మీకు కనిపిస్తుంది గదా! ఇలా కనిపిస్తది. సో, వాట్సాప్ చాట్ అయితే మీరు బిజినెస్ అకౌంట్ ఇచ్చినట్టయితే మీకు డైరెక్ట్ కస్టమర్ వాట్సాప్‌లో మెసేజ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మీరు అవేర్‌నెస్ యాడ్ రన్ చేస్తున్నారు కాబట్టి మీ బిజినెస్ అనేది చాలా మందికి తెలుస్తది. మీరు ఒక కోచ్ అని, లేదంటే మీరొక రియల్ ఎస్టేట్ అని, లేదంటే మీకొక కాలేజ్ ఉందని. సో, ఇలా నంబర్ ఆఫ్ అవేర్‌నెస్ యాడ్స్ అనేటివి మీరు రన్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, ఆ తర్వాత టెక్స్ట్ అనేది రాసాం. తర్వాత ఇక్కడ హెడ్‌లైన్ అనేది ఇవ్వాలి. సో, హెడ్‌లైన్ ఏంటి? హెడ్‌లైన్ మీకిక్కడ కనిపిస్తుంది చూడండి. ప్రివ్యూ యాడ్‌లో చాట్ విత్ అస్, చాట్ విత్ అస్ అన్న దగ్గర హెడ్‌లైన్ అనేది ఉంది. ఆ తర్వాత డిస్క్రిప్షన్ ఏముండాలి? డిస్క్రిప్షన్ ఏముండాలి అంటే నేనేమిస్తున్నానంటే బిజినెస్. గ్రో యువర్ బిజినెస్ అనేది డిస్క్రిప్షన్ ఇచ్చాను. ఇప్పుడు చూడండి మనకిక్కడ గ్రో యువర్ బిజినెస్ అనేది కనిపించింది. ఓకేనా? తర్వాత కాల్ టు యాక్షన్ అనేది ఏముండాలి? సో, కొంతమంది మీ యాడ్ అనేది జూసారు. మీరు కాల్ టు యాక్షన్ ఏమివ్వాలి అనుకుంటున్నారు? ఏదైనా కొటేషన్ ఇవ్వాలి అనుకుంటున్నారా? లేదంటే ఏదైనా ఆర్డర్ ఇవ్వాలి అనుకుంటున్నారా? లేదా సైన్ అప్పా? లేదా మీకు వాట్సాప్‌లో ఏదైనా మెసేజ్ వాళ్ళు సెండ్ జేయాలా ఏంటి అనేది మీరిక్కడ సెలెక్ట్ అనేది జేసుకోవచ్చు. ఓకేనా? ఒకవేళ మీరు లెర్న్ మోర్ బటన్ ఇచ్చి వాళ్ళని మీ వెబ్‌సైట్‌కి పంపియాలి అనుకుంటే అలా గూడా మీరు జేయొచ్చు. క్లియర్.
సో, నేనిక్కడ ఓన్లీ సెండ్ వాట్సాప్ మెసేజ్ అనేది సెలెక్ట్ జేసుకున్నాను. మళ్ళీ కిందికొచ్చిన తర్వాత డెస్టినేషన్ అనేది ఎక్కడికెళ్ళాలి. ఇక్కడ మీరు వాట్సాప్ బటన్ అనేది ఇచ్చారు. డెస్టినేషన్ అనేది ఎక్కడికెళ్ళాలి. వెబ్‌సైట్‌కెళ్ళాలా? కాల్ రావాలా? మెసేజెస్ రావాలా? నేనిక్కడ మెసేజ్ అనేది సెలెక్ట్ జేసుకున్నాను. తర్వాత నా వాట్సాప్ బిజినెస్ అకౌంట్ నంబర్ ఏదైతే ఉందో దాన్ని నేను కనెక్ట్ జేశాను. ఓకే. సో, ఆ తర్వాత ఇవన్నీ ఇచ్చిన తర్వాత మీరింక జేయాల్సింది ఏం గూడా లేదు. ఎందుకంటే మీరు స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నారు గాబట్టి జస్ట్ మీరు పబ్లిష్ బటన్ పైన క్లిక్ జేస్తే మీరిలా కింద పబ్లిష్ బటన్ ఉంటది. ఈ పబ్లిష్ బటన్ పైన క్లిక్ జేసినట్టయితే మీ యాడ్ అనేది ఒక 20 మినిట్స్‌లో ఆన్ అయిపోతుంది. ఎందుకు అనంటే మీరు పబ్లిష్ జేసిన వెంటనే మీ యాడ్ అనేది లైవ్‌లోకి రాదు. 10 మినిట్స్ టు 20 మినిట్స్ టైమ్ అనేది తీసుకుంటుంది. ఎందుకంటే ఫేస్‌బుక్ అనేది అన్నీ అబ్జర్వ్ జేసి మీ యొక్క యాడ్‌ని లైవ్‌లోకి తీసుకెళ్తుంది. నేను ఏ ప్రాంప్ట్స్ అయితే యూజ్ జేసి యాడ్ కాపీస్ అనేది రాసానో, అలానే మీకు గూడా ఆ ప్రాంప్ట్ గావాలి అనంటే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ జేసుకొని వీడియో కింద కామెంట్‌లో ప్రాంప్ట్ అని కామెంట్ జేయండి. నేను ప్రతి ఒక్క ప్రాంప్ట్ అనేది మీకు షేర్ జేస్తాను. థాంక్ యూ వెరీ మచ్.